నేటి పునీతులు పునీత సిమియోను గారు. Angelus Domini nunciavit Mariae. జలప్రళయము నుండి నోవాను రక్షించిన పిమ్మట దేవుడు ఆయనతో చేసుకొనిన ఒడంబడిక. ఆదివారం, ఫిబ్రవరి 18, 2024. మొదటి పఠనం ఆదికాండము 9వ అధ్యాయం 8 నుండి 15 వచనాలు. దేవుడు నోవాను, అతని కుమారులను చూచి, నేను మీతో, మీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలికి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులతో, వసువులతో, క్రూరమృగములతో, ఇంత ఎందులకు, మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనుచున్నాను. మీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. మరల ఇంకెప్పుడు ప్రాణులు జలప్రళయమున సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఏనాడు రాదు. తరతరముల దాకా నాకు, మీకు, మీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుచున్నాను. నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములో ధనుస్సును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును. అప్పుడు నాకు, మీకు, ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడికను గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడు జలములు పొంగారి ప్రాణులను నాశనము చేయవు. ఇది ప్రభువు వాక్కు. నోవాను జలప్రళయము నుండి రక్షించిన జలము జ్ఞానస్నాన సూచకముగు ఒక చిహ్నము. ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును. రెండవ పఠనం పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. సహోదరులారా, క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యెను గదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యేను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరముగా ఆయన మరణించెను, కాని ఆధ్యాత్మికముగా సజీవుడే. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మ రూపమున వెళ్లి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించుచున్న దినములలో దేవునకు విధేయులు కాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచి ఉండెను గదా. ఓడయందలి కొద్ది మందియే, కేవలము 8 మంది మాత్రమే, జలముచే రక్షింపబడిరి. ఈ జలము జ్ఞానస్నాన సూచకమగు ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును, కాని కేవలము శారీరక శుద్ధిచే కాదు, పవిత్రమగు అంతఃకరణముచే దేవుని కొనర్పబడిన వాగ్దానము ద్వారా అది మిమ్ము రక్షించును. యేసు క్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞానస్నానము మిమ్ము రక్షించును. ఆయన పరలోకమును చేరి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవదూతలను, అధికారులను, శక్తులను పరిపాలించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు.